ఏలూరులో 150 ఏళ్ల చరిత్ర కలిగిన గంగానమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతర దాదాపు 90 రోజుల పాటు జరుపుకుంటారు. జాతరలో దాదాపు 15 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. గంగానమ్మ జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరులో జరిగే 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగానమ్మ జాతర ఎంతో వైభవంగా 90 రోజుల పాటు జరిగింది. ఈరోజు ముగింపు దశలో భాగంగా కొర్లబండిలో పంబలవారి ఊరేగింపుతో ఈ జాతర అయితే ముగియనుంది. ప్రస్తుతం ఏలూరులో అంగరంగ వైభవంగా అయితే గంగానమ్మ జాతర జరుగుతుంది. లక్షల్లో అయితే జనాలు పాల్గొన్న పరిస్థితి అయితే కనుక ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మనం దాదాపు లక్షల్లో అయితే భక్తులు పాల్గొని అమ్మవారి ఊరేగింపు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కోసం లక్షల్లో భక్తులు హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం పంబలవారి బండిలో వెళ్ళే పంబలవారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఎలా ఉంది మీకు? 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బాగుంది, ఎంతో ఘనంగా చేస్తున్నారు కమిటీ వారు, గ్రామస్తులు. ఏలూరు జాతర ఎంతో వైభవంగా ఉంది. జనం భారీ ధరలు వచ్చారు. నేను హైదరాబాద్ నుంచి మా అక్క దగ్గరకు వచ్చాను. చాలా బాగా జరిగింది జాతర. దర్శనం కూడా మంచిగా జరిగింది. ఫస్ట్ టైం అనమాట ఈ జాతర చూడడం. థ్యాంక్ యూ. నేను ఇక్కడే ఉన్నానండి 25 ఏళ్ళ నుంచి. ఇది నా 3వ జాతర. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బాలు గారికి చాలా స్పెషల్ థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైం కూడా మా అమ్మాయి కూడా వస్తే మాకు బాగుండేది. మా అమ్మాయి ప్రజెంట్ ఇక్కడ లేదు. సో మా అమ్మాయికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, ఏలూరు ప్రజలందరికీ ఇంకా వ్యాపారాలన్నీ బాగా జరిగి ఇలాంటి జాతర ఇంకా బాగా చేయించుకోవాలని అమ్మవారు అయితే ఈ సంవత్సరం చాలా బాగా చేయించుకున్నారండి. నేను ఇది 3వసారి చూస్తున్నాను. ఇంకా నాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి మాది ఇక్కడ అంబికా థియేటర్ దగ్గర మా ఇల్లు. సూపర్ జరుగుతుంది జాతర అయితే మాత్రం ఒక రేంజ్లో. తూర్పు వీధి దక్షిణ వీధి కంటే మా పడవరి వీధి సూపర్ చేస్తున్నారు. కిర్రాకు ఉంది. ఏలూరు అంబలప్పర్ సాంగ్ కాలనీ బాగా జరుగుతుంది. 150 సంవత్సరాల నుంచి. నేను 4వ జాతర చూస్తున్నాను. చాలా బాగా చేశారు. ఈసారి చాలా బాగా చేశారు. చేబ్రోల్ నుంచి వచ్చామండి. జాతర బాగా చేస్తున్నారు. చాలా ఆనందం వస్తుంది. ఏంటండి తెలీదండి. మేము చేబ్రోల్ నుంచి వచ్చాము. అనకాపల్లి నుంచి వచ్చామండి మేము. జాతర చాలా బాగా జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం చూడండి. నేను ఈ 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి జాతర. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు. కొర్రలబండి ఊరేగింపుతో ఈ జాతర ముగుస్తుంది. జాతర బాగా జరిగింది. ఈసారి బాగా చేశారు. ఈసారి బాగా ఎక్కువ మంది కూడా వచ్చారు. ఏలూరే అండి. 2వ జాతర చూస్తున్నారు మీరు? ఇది 2వ జాతర. ఎన్ని రోజుల పాటు జరుపుకుంటున్నారు? ఎలా జరుగుతుంది? 3 నెలలు పెడతారు. ఏమనుకున్నారు? అమ్మవారి దగ్గర ఏం చెప్తున్నారు? అందరూ పుట్టాలని. రైట్, ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. కొర్లబండి అయితే మనం చూడవచ్చు. ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక వేప చెట్టు నుంచి ప్రత్యేకంగా ఎటువంటి మేకును కూడా కొట్టకుండా అయితే ఈ కొర్లబండి తయారు చేయడం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 90 రోజుల పాటు జరిగే ఈ జాతరను అయితే ప్రత్యక్షంగా ఈ ఏలూరు పట్టణవాసులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆడపడుచులు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరను చూడడానికి వచ్చిన పరిస్థితి అయితే కనపడుకోవచ్చు. ఈ అమ్మవారి మేడల దగ్గర నుంచి కూడా దాదాపు ఈ నగర సంచారం చేసి కొర్లబండి అయితే సాగనంపడం జరుగుతుంది. ఆ సాగనంపడంతో ఈ జాతర అయితే ముగుస్తుంది. ఒకసారి విజువల్స్ చూడవచ్చు. కొర్లబండి ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా అలంకరించారో, అక్కడ జీవాలను కూడా అమ్మవారి కోసం అయితే కొర్లబండిపై ఏర్పాటు చేసింది. కొర్లబండి లోపల పంబలవారు ఒక శక్తి రూపంలో అలంకరించి కూర్చోబెట్టడం అయితే చూడొచ్చు. వారి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆ పంబలవారికి నమస్కరించుకోవడం కానీ వారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా
దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గంగానమ్మ తల్లి, అదేవిధంగా మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల స్వామిల జాతరోత్సవం అయితే 90 రోజుల పాటు జరిగి అంగరంగ వైభవంగా జరిగి ఈరోజు ఆఖరి ఘట్టం. ప్రత్యేకించి నృత్యాలు, ఆటపాటలతో, శక్తి రూపాలతో, రకరకాల వేషధారణలో అయితే ఉత్సవం అయితే ముందుకు నడుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో